హాయ్ అండి అందరికీ. 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత కొంతమంది కీలకమైన వ్యక్తులు ఏదైతే మంత్రి పదవులు, అలాగే ఎమ్మెల్యే పదవులు, ఎమ్మెల్సీ పదవులు, రాజ్యసభ పదవులు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితమైన వ్యక్తి విజయసాయి రెడ్డి, వీళ్ళందరూ కూడా ఏదైతే వైసీపీ అధికారం కోల్పోయిన సంవత్సరం తిరక్కముందే చాలామంది వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ముఖ్యంగా చాలామంది రాజ్యసభ సభ్యులు కూడా. అందులో కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఆర్ కృష్ణయ్య ఒక వ్యక్తి. ఆర్ కృష్ణయ్య గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఆర్ కృష్ణయ్య వైసీపీ పార్టీ గురించి ఎలాంటి పని చేయాలి అంటే, వైసీపీ పార్టీ ఎదగటం కోసం, వైసీపీ పార్టీ ప్రజల్లో బలపరచడం కోసం ఆర్ కృష్ణయ్య ఎలాంటి వర్క్ చేయాలి. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక బీసీల వ్యక్తి కాబట్టి పిలిచి మరీ రాజ్యసభ పదవినిచ్చారు. ఆయనకి పిలిచి మరీ రాజ్యసభ పదవి ఇచ్చినా కానీ వైసీపీ పార్టీ ఓడిపోయినా కేవలం కొన్ని రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చి వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచి పోయారనమాట. అంటే ఇక్కడ నీతి ఏంటంటే, ఎవరైనా కష్టపడకుండా పదవి ఇచ్చినట్లయితే వాళ్ళు ఆ పదవిని హేళనగా చూస్తారనమాట. కష్టపడితేనే ఆ పదవి యొక్క ఆ పదవి యొక్క వాల్యూ తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంత కీలకమైన పదవి, దాదాపు రాజ్యసభ సభ్యత్వం అంటే మామూలు విషయం కాదు. దానికి ప్రోటోకాల్ కూడా హై లెవెల్లో ఉంటుంది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక పారిశ్రామికవేత్తకి అంటే ఒక వ్యాపారవేత్తకి అమ్ముకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి 100 నుంచి 150 కోట్లు వచ్చినాయి. అయినా కానీ వాటి అన్నిటినీ ఆశించకుండా ఏదైతే అణగారిన వర్గాలకే లాభం చేకూర్చాలని చెప్పేసి ఆర్ కృష్ణ ఇలాంటి వాళ్ళకి రాజ్యసభ పదవిని ఇచ్చినా కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలంలో ఉన్న సమయంలో ఏదైతే వైసీపీ పార్టీని వీడి వెళ్ళిపోవటమే జరిగింది. ఇది ఇలా ఉండగా మరికొంతమంది బీసీ వ్యక్తులు కూడా వీడిపోయారు, వైసీపీ పార్టీని వీడిపోయారు. అయితే ఇప్పుడు ఏంటి అంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీ వర్గాల్లో కూడా ముఖ్యంగా మహిళల్ని చాలామందిని ఎంకరేజ్ చేశారు. అందులో ఒక వ్యక్తి జతియా ఖాన్ అని చెప్పేసి, జతియా ఖానం ఆమె పేరు. ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ చైర్మన్ అంటే మండలిలో డిప్యూటీ చైర్మన్గా కొనసాగుతున్నారనమాట. అయితే ఈ సందర్భంలో ఆమె వైసీపీ పార్టీకి దూరం అయిపోయారు. సేమ్ ఇక్కడ ఆర్ కృష్ణయ్య ఇష్యూలో ఏం జరిగిందో ఇప్పుడు ఏదైతే ఈ జతియా ఖాన్ విషయంలో కూడా అదే జరిగిందనమాట. ముఖ్యంగా ఏంటంటే, వైసీపీ పార్టీ గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వర్గాలనే పైకి తీసుకురావాలని చెప్పేసి వాళ్ళకి పదవులు ఇస్తే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వీడి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆమెకి డిప్యూటీ చైర్మన్ పదవి ఇచ్చినా కానీ కష్టకాలంలో వైసీపీ పార్టీని వీడి వాళ్ళు వేరే పార్టీల వైపు వెళ్తున్నారు. అంటే ఇక్కడ నీతి ఏంటంటే, మోరల్ ఏంటి అంటే, ఎవరైనా కష్టపడకుండా పదవి కనుక వచ్చినట్లయితే ఆ పదవికి వాల్యూ ఉండదనేది ఇక్కడ కీలకమైన అంశం అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మంచి చేద్దాము, బీసీలకి, ఎస్టీలకి, మైనారిటీ వర్గాలకి మంచి చేద్దాం అనుకుంటే ఆఖరికి ఒక మైనారిటీ మహిళ పాపం పిలిచి పదవి ఇస్తే ఆమె ఆఖరికి బీజేపీ పార్టీలో చేరిందనమాట. అంటే ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ పదవి ఖాళీ అయితే మళ్ళీ దానికి ఆ ఎమ్మెల్సీ పదవికి ఎన్నికలు జరిగితే మళ్ళీ వేరే వాళ్ళు గెలవాల్సిన అవసరం ఉంటుంది. ఏదేమైనా కానీ ఇచ్చిన అంటే ఏదేమంటారు, చులకనగా పిలిచి పదవిస్తే చులకనైపోయినట్లు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ వర్గాలను పైకి లేపుదామంటే ఆ వర్గాల చేతిలోనే చులకనైపోయారు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే.